హాయ్ అండి, వెల్కమ్ టు డోర్స్ టీవీ. సంక్రాంతి వస్తే మనకి కోళ్ల పందాలు తెలుసు, అలాగే ఎడ్ల పందాలు కూడా తెలుసు. అదే కాకుండా గొర్రె పొట్టేలు పందాలు ఇలా రకరకాలు ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైనా పావురాల పందాల గురించి, ఆ టోర్నమెంట్స్ గురించి, అసలు అందులో ఉండేటటువంటి విషయాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వెళ్ళారు కదా, అందుకే అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ రావుస్ పెట్ ఫామ్కి అయితే వచ్చాము. ఇందులో చాలా రకాల వింతలు విశేషాలు ఉన్నాయి. కేవలం పావురాలే కాదు, అసలు అవి ఏంటి అని తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి కదా. మరి పదండి వెళ్దాం. మనకి ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ లేనప్పుడు, అలాగే ఇప్పుడైతే మనకి ఈమెయిల్స్ అవన్నీ వచ్చాయి. సో ఇలాంటివి లేనప్పుడు మనకు ఉన్నటువంటి ఏకైక సాధనం వార్తలు పంపాలంటే పావురాలు మాత్రమే. ప్రేమ పావురాలు అవ్వచ్చు, లేకపోతే యుద్ధంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఒక చోటు నుంచి ఒక చోటికి చేరవేయడానికి అవ్వచ్చు. వాటన్నిటి కూడా ముఖ్యంగా ఒకప్పుడు పావురాలనే వాడేవారు. ఇప్పుడు కూడా ఆర్మీల్లో పావురాలనే వాడుతున్నారట ఇక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పారు. సో డాక్టర్ రావు నారాయణ బాబు గారు అయితే ఉన్నారు మనతోటి. సో ఆయన అడిగి అసలు ఈ పావురాలు ఏంటి, వీటి కథ ఏంటి, వీటి వెనకాల జరిగే టోర్నమెంట్ ఏంటి తెలుసుకుందాం. మరి సో చూసారు కదా, ఈ అద్భుతమైనటువంటి పెట్ ఫామ్ ఓనర్ డాక్టర్ రావు నారాయణ బాబు గారు అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో, నమస్తే. వెల్కమ్ టు డోర్స్ టీవీ. థ్యాంక్ యూ అండి. సార్, యాక్చువల్ చూసాము, మాకైతే అసలు మతిపోయింది. బట్ ఈ పీజియన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు అంటే జనరల్ గా సంక్రాంతి వచ్చేటప్పటికి కోళ్ళు లేకపోతే ఎడ్ల పందాలు అలాంటివన్నీ కూడా ఉంటాయి. యాక్చువల్ పల్లెటూరులో అండి ఎడ్ల పందాలు అంటే ఒక గౌరవము. సో ఆ ఊరికి సంబంధించినటువంటి దాని గురించి అంటే వీటిలో కూడా టోర్నమెంట్స్ ఉన్నాయని విన్నాము. అసలు ఈ టోర్నమెంట్స్ ఎలా జరుగుతాయి అంటే మీ చేతిలో ఉంది కదా, అసలు ఈ బ్రీడ్స్ ఇవన్నీ ఎలాగ అసలు అంటే నార్మల్ పౌరాలకి వీటికి తేడా ఉందా? నమస్తే అండి. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు మీరు చూసే బర్డ్స్ ఇక్కడ ఉన్న పిజన్స్ అన్ని కూడా రేసింగ్ హోమర్స్ అంటారండి. హోమింగ్ పిజన్స్. కొలంబియా, లిబియా అన్నది అట్లా క్లాస్. సో అవి మన నార్మల్ రాక్ పిజన్స్ అంటారు. అంటే మన బయట చూసే మన బిల్డింగ్స్ మీద, గుడ్ల మీద ఉండే పావురాలు. ఇది ఒక బ్రీడే, జనరల్ బ్రీడ్ లో చూసుకుంటే ఒకటే. బట్ వీటిని ఏంటంటే హోమింగ్ ఇన్స్టింక్ట్ డెవలప్ చేసి ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద సెంచరీస్ అవి డెవలప్ అయినాయి. అంటే హోమింగ్ పిజన్స్ అంటారు. బేసిక్ హోమింగ్ పిజన్ అంటే ఎక్కడ వదిలినా ఇట్ కమ్ బ్యాక్ హోమ్, ఇంటికి వచ్చేస్తుంది. ఆ ఇన్స్టింక్ట్ ని హోమింగ్ ఇన్స్టింక్ట్ అంటారండి. సో ఇది మీకు తెలిసినట్టు ఆల్రెడీ ఇంత ముందు మన పోస్ట్ ఆఫీస్ అవి లేనప్పుడు వాడేవారు, వార్స్ లో వాడుతున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని బెటాలియన్స్ ఉన్నాయి, ఇంకా కూడా పిజన్స్ వాడతారు. ఒరిస్సా పోలీస్ వాడుతున్నారు, ఇంకా ఆర్మీస్ లో అవి వాడుతున్నారండి. సో ఇప్పుడు బేసిక్ ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ బ్రీడ్ ని ఇంప్రూవ్ చేయడానికి, వీటిలో క్యారెక్టర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, కాంపిటీషన్స్ జరుగుతుంది. అంటే ఎలా అంటే ఇక్కడ క్లబ్స్ కింద ఫామ్ అవుతున్నాయి, గవర్నమెంట్ రిజిస్టర్డ్ సొసైటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కాకినాడ, రాజమండ్రి, మండపేట, రామచంద్రపురం ఈ ఏరియాస్ ని కవర్ చేస్తూ మీకు గోదావరి హోమింగ్ పిజన్ సొసైటీ అని చెప్పి ఫామ్ చేయడం జరిగింది 2018 లో. అలాగే ఆల్ ఓవర్ ద స్టేట్ ఇప్పుడు వైజాగ్ లో 5 క్లబ్స్ ఉన్నాయి, సేమ్ ఇలాగా 5 సొసైటీస్. ఆల్ ఓవర్ ఆంధ్ర ఉన్నాయండి, ఇండియాలో కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ హోమింగ్ పిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఫామ్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్ లో ఉన్న అన్ని క్లబ్స్ అసోసియేషన్ కిందకు వస్తాయి.
సో ఇండివిజువల్ గా ఒక్కొక్క క్లబ్ వాళ్ళు రేసెస్ కండక్ట్ చేస్తారండి. రేసెస్ అంటే ఎలా ఉంటదంటే ఈ బర్డ్స్ ని ఫస్ట్ రేస్ 150 కిలోమీటర్స్ కి తీసుకెళ్లి వదలడం జరుగుతుంది. ఇప్పుడు క్లబ్ అని చెప్పాను కదా, ఇప్పుడు గోదావరి హోమింగ్ పిజన్ దాంట్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరి దగ్గర బర్డ్స్ కలెక్ట్ చేసి ఇలా వాటి కాలుకి ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఓకే ఓకే. ఇవి రింగ్స్ అంటారండి, లైఫ్ రింగ్స్. వీటి మీద ట్యాగ్ వేయడం జరుగుతుంది. ట్యాగ్ వేసి ఇవన్నిటిని ఒక కామన్ బాస్కెట్ లోకి పెట్టి దాన్ని సొసైటీ క్లబ్ తరపు నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ చేసి ఒక 150 కిలోమీటర్స్ ఎయిర్ డిస్టెన్స్ పాయింట్కి వెళ్ళి అక్కడి బర్డ్స్ అన్ని కలిపి వీడియో రికార్డింగ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ రిలీజ్ చేసిన తర్వాత బర్డ్స్ ఎవరి బర్డ్స్ వాళ్ళ లాఫ్ట్కి వెళ్ళిపోతాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఓకే. సో బర్డ్ వచ్చిన టైం ని బట్టి డిస్టెన్స్ ని బట్టి వెలాసిటీ క్యాలిక్యులేట్ అవుతుంది. సో సేమ్ మారి అనే సినిమాలో యాక్చువల్ గా మారి ఈ సినిమాలో మీరు ఎగ్జాక్ట్ బాస్కెటింగ్ ప్రాసెస్ అంటే ప్యాక్ చేయడం, వేయడం అవన్నీ కూడా చూపిస్తారు. బట్ కొంచెం ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మారీలో వచ్చి హై ఫ్లయింగ్ పిజన్స్ అంటారు. అవి ఇంటి పైన ఎగురుతాయి, ఎక్కువ డ్యూరేషన్ ఎగురుతాయి. పొద్దుట వదిలితే నైట్ ఈవినింగ్ 6:30, 7 వరకు కూడా ఫ్లై చేసి దిగుతాయి. ఏది ఎక్కువ టైం ఎగిరింది అనేది అక్కడ కన్సిడర్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ ని ఏది ఫాస్ట్ గా కవర్ చేసింది అన్నది కన్సిడర్ అవుద్ది. సో అంటే బయట నుంచి వచ్చినటువంటి ఇప్పుడు మీరు అన్నారు కదా, మనకి యాక్చువల్ గా ఊరకొక్కలు వేరు, పెట్ డాగ్స్ వేరు లాగా. సో అంటే బయటవి మీరు ఇందులో కలిసిపోతే ఎలా కనిపెడతారంటే ఎలా కలిసిపోతాయండి? టోటల్ గా కలుస్తుంటాయి. అంటే ఎప్పుడన్నా రేస్ కి వెళ్ళి బర్డ్ వచ్చినప్పుడు లేదా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు బయట పౌరాలు ఏదైనా వచ్చి లోపల జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ టోటల్ డిఫరెన్స్ ఉంటుంది దాని బాడీ స్ట్రక్చర్ గానీ, ఫిజిక్ గానీ. దీని మజిల్ ఆటల మజిల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆటల బీక్ బాగా సన్నగా పొడుగ్గా ఉంటుంది, తల చిన్నగా ఉంటుంది, ఒకలాగా బెదురుగా ఉంటాయి. ఇప్పుడు అడవి వైల్డ్ యానిమల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు అడవి కుక్కకి ఇంట్లో మన డొమెస్టిక్ కుక్కకి తేడా ఉంటుంది కదా, సేమ్ బిహేవియర్. అవి బాగా బెదురుగా ఒకలాగా పిరిగ్గా ఉన్నట్టు ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాటిలో. అంటే బయట ఉండడం వల్ల సాధారణంగా ఎప్పుడు కూడా ఒక వైల్డ్ యానిమల్ మనకు దొరుకుతుంది, మన దాంట్లోకి వస్తుంది అంటే అది సిగ్గా ఉందని అర్థం. బర్డ్ కు ఉన్న ఒక మెయిన్ క్వాలిటీ ఏంటంటే అది చాలా ఎంతో సిక్ అవుతాయి కానీ బయటపడదు. దాని నేచురల్ ఇన్స్టింక్ట్. ఎందుకంటే కొంచెం ఏమాత్రం అది డల్ గా ఉన్నా ప్రెడేటర్ దాన్ని అటాక్ చేస్తుంది. సో అందుకని బాగా సిక్ అవుతేనే మనకు దొరకడం గానీ లేకపోతే ఇలాగా వేరే చోటకు వచ్చి ఉండడం గానీ జరుగుతుంది. ఇది హాక్ అటాక్ అయిన బర్డ్ అనమాట. కాలుకి చూడండి, కాలు ఇరిగిపోయింది. ఈ ట్రైనింగ్ వేసినప్పుడు బర్డ్ హాక్ సైన్ అంటారు కదా, ఆ సైన్ కొట్టడంతో మొత్తం ఇది డ్యామేజ్ అయ్యి కాలు ఇరిగింది. సో మళ్ళీ అతుక్కోవడానికి టైం పడుతుంది. ఈ సంవత్సరం ఇంకా మనం టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి పని చేయదు బర్డ్. సో వీటి కాళ్ళకి ఏదో రింగులు కనబడుతున్నాయి. ఇది ఎలా వేస్తారు సార్? అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు ఇది రింగ్స్ వచ్చేసి లైఫ్ రింగ్స్ అండి. యూజువల్ గా మనం బర్డ్ పుట్టి 7th డే ఆర్ 8th డే చిన్నగా ఉన్నప్పుడే మనం రింగ్ వేయడం జరుగుతుంది. సో ఆ 7th డే 8th డే మిస్ అయ్యి ఒక 10, 11, 12 days కి వెళ్ళినాయి అంటే ఇంక రింగ్ ఎక్కదు అనమాట, కాల్లోకి ఎక్కదు. సో ఆ ఏజ్ లోనే వేస్తాం. అది ఫర్ లైఫ్. ఇంకా అది మళ్ళీ బర్డ్ చనిపోయి తీస్తే గానీ లేదా కాలు కట్ చేసి తీస్తే గానీ రింగ్ తీయడానికి ఉండదు. సో బేసికలీ దానికి లైఫ్ టైం ఐడెంటిటీ అనమాట ఆ రింగ్ అన్నది. ఇది FCI లోగో అండి, ఫెడరేషన్ కొలంబిఫీల్ ఇంటర్నేషనల్ అని చెప్పి, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ పిజియన్స్. అది రేసింగ్ పిజియన్స్. IN అన్నది ఇండియాకి సింబల్. ఇది 2022 అన్నది బర్త్ ఇయర్ అనమాట అండి. ఈ బర్డ్ స్పెసిఫిక్ నంబర్ 126025. సో ఇది వరల్డ్ మొత్తం మీద ఈ ఒక బర్డ్ కే ఈ రింగ్ అన్నది అలాట్ చేయబడుతుంది అనమాట. సో IN 2022 126025 ఈ బర్డ్ యొక్క ఐడెంటిటీ, లైక్ ఆధార్ కార్డ్ లాగా. ఈ బర్డ్ వచ్చి డైరెక్ట్ ఇంపోర్ట్ బర్డ్ అండి. డైరెక్ట్ ఇది GB అంటే గ్రేట్ బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ అయిన బర్డ్. ఇది నెంబర్ ఉంది కదా 15 అని చెప్పి, అది 2015 అన్నమాట అండి. దీని నెంబర్ వచ్చి 02200. ఈ బర్డ్ యొక్క ఐడెంటిఫికేషన్ ఇది డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న బర్డ్ మాట. సో ఈ రింగ్ ని యూస్ చేస్తే మనం ఈ బర్డ్ ని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే సేమ్ బర్డ్, ఇప్పుడు దీన్ని గ్రిజిల్ అంటారు. గ్రిజిల్ కొన్ని వేల కొద్ది మంది దగ్గర ఉంటాయి. ఈ బర్డే అని చెప్పడానికి ఇది ఒకటే ఐడెంటిఫై. సో దీనికి ఏమైనా అంటే సర్టిఫికేషన్స్ అలాంటి కూడా ఉంటాయండి. అంటే లైక్ దీనికి పెడిగ్రీ సర్టిఫికేట్ అని ఉంటుంది. అంటే పెడిగ్రీ సర్టిఫికేట్ అంటే మనకి దీని ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అలా 7-8 generations వరకు కూడా మనం ట్రాక్ మెయింటైన్ చేస్తాం. అది దేనికోసం అంటే దాని యొక్క బర్డ్ క్వాలిటీ, దాని రేసింగ్ క్వాలిటీ, అది ఎన్ని రేసెస్ లో పార్టిసిపేట్ చేసింది, ఎక్కడ విన్ అయింది,
దీని ఫాదర్ ఏం విన్ అయింది, దీని బ్రదర్ ఏం విన్ అయింది, అన్ని కూడా దాంట్లో భద్రపరిచి ఉంటాయి. మనకంటే వంశవృక్షాలు అనేవి ఉంటాయి ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ ట్రీ అంటారు కదా, పెడిగ్రీ అంటారు. దీంట్లో డాగ్స్ లో గానీ ఇట్లలో గానీ మీరు డాగ్స్ కూడా చూసారంటే పెడిగ్రీస్ మెయింటైన్ చేస్తారు. సో దీంట్లో కూడా పెడిగ్రీ చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ఇప్పుడు మీ చేతిలో ఈ బర్డ్ ఉంది కదా, అంటే దీని పేరేంటి అసలు? యాక్చువల్ గా అంటే మామూలు వాటిలాగే కనబడుతుంది నాకైతే, ఇది చూడండి మాకైతే తేడా తెలియట్లేదు. సో దాని డిఫరెన్స్ ఏంటి మామూలు దానికి దీనికి డిఫరెన్స్? మీరు జంగిరీ పౌరాలు అంటారు కదా, వాటికి అసలు చాలా వేరియేషన్ ఉంటుందండి. అంటే మీకు బర్డ్ గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మీకు అది తెలిసి ఉండదు, కానీ మినిమం కొంచెం పౌరాల గురించి తెలిసిన ఎవరికైనా సరే ఈజీగా దాని ఐడెంటిఫికేషన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. మీకు దాని ఫేస్ ప్రొఫైల్ గానీ, దాని కలర్ గానీ, మీ మజిల్, మెయిన్ మజిల్. మీకు మామూలు బయట పౌరాలు ఉన్నాయి అనుకోండి, దానికి అంత మజిల్ ఇంత సైజ్ లో ఉండదు, చాలా చిన్నగా ఉంటది రెక్క. ఓకే ఓకే. ఇప్పుడు ఈ వింగ్ ప్యాటర్న్ బట్టి మనం డిస్టెన్స్ ట్రావెల్ కూడా కన్సిడర్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఈ వింగ్ ని బట్టే మనం రేసింగ్ అన్నది, డిస్టెన్స్ అన్నది, దీంట్లో షార్ట్ మిడిల్ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి 3 డిస్టెన్స్ ఉంటాయండి. ఎక్స్ట్రీమ్ లాంగ్ అని కూడా ఉంటుంది, 4 డిస్టెన్స్ ఉంటాయి. ఈ వింగ్ ప్యాటర్న్ బట్టి అది ఏ కేటగిరీలోకి వస్తుంది అన్నది మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు దాని ముక్కు పైన యాక్చువల్ గా ఏంటో వైట్ గా అలా ఉంది, అంటే అన్ని పౌరాలుగా అలా ఉంటుంది అంటే, లేకపోతే బయట వాటికి వేరేగా దీని వేరే? లేదండి, ఉంటది. యాక్చువల్ గా ఇది ఏంటంటే కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఏజ్ తక్కువ ఉన్న వాటికి అంతగా అది కనిపించదు. ఇదే బర్డ్ ఉందంటే ఆల్మోస్ట్ ఇది 10 years బర్డ్ అండి. అంటే ఇప్పుడు దీనికి మజిల్ అది అన్నారు కదా, దీని ఏంటి ఫీడింగ్ ఏమి ఇస్తారు వీటికి? అంటే మేము జనరల్ గా ఫీడ్ చేసేది ఆల్మోస్ట్ 20 types ఆఫ్ గ్రెయిన్స్ ఫీడ్ చేస్తామండి. జనరల్ గా ఎవ్రీ డే దీనికి ఫీడ్ చేసేది ఆల్మోస్ట్ 20 types ఉంటాయి. అదే ఇప్పుడు క్లబ్ ఇవి స్పోర్ట్ ఏమైనా స్టార్ట్ అవుతున్నప్పుడు దీనికి ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటాం అన్నమాట. ఇంకా దీనికి అడిషనల్ గా కొన్ని ఎక్స్ట్రా గ్రెయిన్స్, ఇంకా ఎక్స్ట్రా ఫీడ్ అంతా కూడా అంటే ఎవరి పర్సనల్ ఇది వాళ్ళకు ఉంటుంది, బయటికి చెప్పరు. వాళ్ళ ఓన్ రెసిపీ వాళ్ళకు ఉంటుంది. పందెం కోళ్ళకి జీడిపప్పు అలా ఎలాగైతే వాళ్ళు మా ఓన్ రెసిపీ మాకు ఉంటుంది అన్నమాట. మేము వీటిని రెడీ చేసుకుంటాం. అంటే దీని మామూలుగా జనరల్ గా ఏం పెడతారు మరి అది చెప్పచ్చా? ఇది బేసిక్ గా పిజన్స్ కి ఇప్పుడు ప్రస్తుతానికి వాడే ఫీడ్ అండి. ఇది ఆల్మోస్ట్ 16 to 18 గ్రెయిన్స్ ఉంటాయి. మనకు చూస్తే మొక్కజొన్న, గంట్లు, చోళ్ళు, పెసర్లు, బార్లీ, బఠానీ, నల్ల నువ్వులు, ఆవాలు, మినువులు, గోధుమలు ఇవన్నీ ఉంటాయండి. ఇది ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా క్లీన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో ఫీడ్ని మనం ఎప్పుడు కూడా క్లియర్గా ఇంప్యూరిటీస్ లేకుండా క్లీన్ చేసుకుని తర్వాత ఏం చేస్తామంటే దీనికి ఆయిల్ మిక్స్ చేస్తామండి. రేసింగ్ సీజన్లో ఆయిల్ వచ్చేసి ఎయిదర్ నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే రెక్స్ ఆయిల్ కానీ ఆయిల్ యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది దేనికోసం అంటే బర్డ్ యొక్క ఫ్యాట్ పర్సంటేజ్, అలాగే ఆయిల్లో ఉన్న ఒమేగా యాసిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ పెంచడం కోసం మనం యూస్ చేస్తాము. సరిపడగా ఆయిల్ వేసి ఫస్ట్ ఇనిషియల్గా మిక్స్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్ ప్రతి సీడ్కి అంటుకునేటట్టు మనం మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. మిక్స్ చేసిన తర్వాత డైలీ షెడ్యూల్ అండి ఇది. ఏ ఫ్యాన్సర్ వాళ్ళకి వేరే వేరే షెడ్యూల్స్ ఉంటాయి. మనం ఏంటంటే ప్రస్తుతం ఇవాళ అమినోవిట్ అని చెప్పి మల్టీవిటమిన్ సప్లిమెంట్ విత్ అమినో యాసిడ్స్ యూస్ చేస్తాము. ఇది జనరల్ హెల్త్ ఆఫ్ ద బర్డ్, ఇమ్యూనిటీ అన్నిటినీ బూస్ట్ చేస్తుంది. అలాగే కొంచెం అమినో యాసిడ్ ప్రొఫైల్ ఉండడం వల్ల ప్రోటీన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అది కూడా డిపెండింగ్ ఆన్ ద ఫీడ్ క్వాంటిటీ మనం ఎంత మిక్స్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి రిక్వైర్డ్ అమౌంట్ వేస్తాం. ఇది సప్లిమెంట్ వచ్చి అందరూ ఒకటే వాడాలని లేదు, ఒక్కొక్కరు వాళ్ళ రెసిపీస్ని బట్టి మనం వాడడం జరుగుతుంది. సో ఇవి రెడీగా ఉన్నాయి మీరు తీసుకోవడానికి బర్డ్స్. సో మీరు చూసారు కదా, ఇప్పుడు ఆయిల్లో ఈ సప్లిమెంట్ అంతా యాడ్ అయ్యేసరికి ప్రాపర్ మిక్చర్ తయారవుద్ది. దీన్ని బర్డ్స్ అన్నిటికీ కూడా మనం ట్రేస్లో వేసి ఫీడ్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఏంటంటే దీంట్లో మెయిన్ పర్సంటేజ్ ఆఫ్ మిక్సెస్ ఎంత ఏ గ్రెయిన్ ఎంత కలపాలి ప్రపోర్షన్స్ అదే ఇంపార్టెంట్ అండి. సో దాన్ని బట్టి మనకి మొత్తం ఇక్కడ కార్బోహైడ్రేట్ పర్సంటేజ్, ప్రోటీన్ పర్సెంట్, ఫ్యాట్, ఇప్పుడు ప్రాపర్ అథ్లెట్ ఎలా తయారవుతాడో దానికంటే ఎక్కువ కేర్ తీసుకుంటాం. డైట్ చార్ట్ ప్రాపర్ పూర్తిగా ప్రతిదీ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ తో పాటు చేసుకునే ఫీడ్ ఇస్తాం. సో మీరు డాక్టర్ కాబట్టి నాకు యాక్చువల్ గా ఒక చిన్న సందేహం వచ్చింది. బట్ రీసెంట్ గానే ఒక ప్రముఖ హీరోయిన్ సంబంధించినటువంటి భర్త ఒక ఆయన ఈ పావురాలకు సంబంధించినటువంటిది ఆ రెట్టలకు సంబంధించినటువంటి డస్ట్ పీల్చడం వల్ల చనిపోయారు అని యాక్చువల్ మనం వార్త చూసాం. సో ఇన్ని పావురాలు ఉన్నాయి, బట్ అంటే వీటి వల్ల నిజంగానే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అసలు? ఓకే, కరెక్ట్. యాక్చువల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగారండి. యాక్చువల్ గా ఫస్ట్ పాయింట్ ముందు చెప్పింది మీరు మీనా గారి హస్బెండ్ అది జరిగిందని చెప్పారు. బట్ తర్వాత వాళ్ళే దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు, రీజన్ అది కాదని చెప్పి. బట్ డెఫినెట్ గా ఈ పిజియన్ డస్ట్ పేల్చడం వల్ల రిస్క్ అయితే ఉంటది, లేదని పూర్తిగా మనం చెప్పం. బట్ నంబర్ ఆఫ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ అన్నది మనం చూసుకోవాలి. దాన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు. బేసికల్ ఆ పార్టికల్స్ వలన లంగ్స్ లోకి వెళ్ళడం వలన అది డిసీజ్ కాజ్ చేయొచ్చు. అది ఎలాంటప్పుడు అంటే లాఫ్ట్ క్లీన్ గా లేకపోయినా, కేజెస్ క్లీన్ గా లేకపోయినా, ఆ డస్ట్ మనం కంటిన్యూస్ గా పైకి లెగుస్తూ సర్క్యులేషన్ లోకి వస్తా ఉంటే మనం పీల్చుకుంటున్నాము అంటే వస్తుంది. లైక్ ఎనీ అదర్ డస్ట్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కాకినాడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసామంటే 120, 150, 200 కూడా వెళ్తుంది. సో దట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ఈ డస్ట్ యాక్చువల్గా. సో ఆ రకంగా చూసుకుంటే మనం ఎంత డ్యూరేషన్ మనం కేజీలో స్పెండ్ చేస్తున్నాం, ఆ డస్ట్ మనం ఎంత డైరెక్ట్ గా పీల్చుకుంటున్నాం అన్న దాన్ని బట్టి దాని రిస్క్ మారుతుంది. ఇప్పుడు మనం ప్రాపర్ ఇప్పుడు మా కేజెస్ చూసారంటే మీకు డిస్టెన్స్ కనిపిస్తుంది మెష్ నుంచి ఫ్లోరింగ్ కి. సో డ్రాపింగ్స్ అన్ని కింద పడ్డప్పుడు మళ్ళీ రీసర్క్యులేట్ అవ్వకుండా ఉంటుంది. సో అలా క్లీన్ గా లాఫ్ట్ మెయింటైన్ చేసుకుని లాఫ్ట్ క్లీన్ చేసేటప్పుడు మాస్క్ వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది మన నార్మల్ డే టు డే మన గాలి పీల్చుకున్నంత సమానం. అంత సిగ్నిఫికెంట్ రిస్క్ అయితే కాదు. యాక్చువల్లీ ఏ పెట్ అన్నా సరే మనం ఆ పెట్టని మనం క్లీన్ చేసుకోవడం, దాని గ్రూమ్ దీని చేసుకోవడం బట్టే ఉంటదండి. మీరు ఆల్రెడీ మన ఇంట్లో పెంచుకునే కుక్క అన్నా సరే దాన్ని వీక్లీ వన్స్ బాత్ చేయించుకుని దాన్ని టైం టు టైం దాన్ని బయటికి తీసుకెళ్లి ఇచ్చేస్తుంటే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దాన్ని మనం పట్టించుకోకుండా దాన్ని అలా వదిలేసాం అనుకోండి, దాన్ని దేని వల్ల అది ఒక గేదె అయ్యి ఉండొచ్చు, కుక్క అయ్యి ఉండొచ్చు, గుర్రం అయ్యి ఉండొచ్చు, బర్డ్ అయ్యి ఉండొచ్చు. దాన్ని మినిమం మెయింటెనెన్స్ చేయకపోతే దేని వల్లన్నా ఆ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా రేర్ బ్రీడ్స్ అని చెప్పేసి అయితే మీరు అన్నారంటే వీటి కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చాలా ఉన్నాయి, చెప్పచ్చు. డిపెండ్స్ అండి. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న బర్డ్, డైరెక్ట్ ఇంపోర్ట్ దీని ఫాదర్ మదర్ దీని పెడిగ్రీని బట్టి, దీని ఛాంపియన్ లైన్స్ బట్టి లాక్స్ మీద ఉంటాయి. కొన్ని లాక్స్ మీద ఉంటాయి, థౌజండ్స్ మినిమం అయితే 1000s to lakhs. ఓకే ఓకే. మీకు ఆల్ ఓవర్ ద గ్లోబ్ జరుగుతాయండి ఈ స్పోర్ట్ అన్నది. ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉంది, నెదర్లాండ్స్ కానీ, బెల్జియం కానీ, ఆల్ ఓవర్ ద. ఇప్పుడు ఈ ఫార్మ్స్ ఒకవేళ కొంతమంది మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఏమైనా సూచన కానీ సలహా కానీ టిప్స్ సంథింగ్? మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎలాగుందంటే యాక్చువల్గా ఆంధ్ర మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా ఫెడరేషన్స్ అని చెప్పి. సో దానివల్ల ప్రతి ఒక్కరు ఇంటర్ కనెక్టెడ్ గానే ఉంటున్నారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ లేకపోతే రెగ్యులర్ మీటింగ్స్ ద్వారా కానీ అందరూ కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటున్నాం. అందరూ కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది రెగ్యులర్ అప్డేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళిన గ్రూప్స్ లో ఎవరికి ఏం డౌట్ ఉన్నా అందరం కూడా షేర్ చేసుకుని, చాలా మంది సీనియర్ ఫ్యాన్సియర్స్ ఉంటున్నారు, వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారు. వాళ్ళు హెల్ప్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. యూజువల్ గా ఏంటంటే లాఫ్ట్ మినిమం మెయింటెనెన్స్ ఎప్పుడు ఉండాలి, క్లీన్ గా ఉండాలి, క్లీన్ వాటర్ ఇవ్వాలి, ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. చాలా కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రేస్ టైంలో ఒక దాంట్లోనే ఫీడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మిగతా టైం అంతా నార్మల్ బేసిక్ చాలా తక్కువ క్వాలిటీ ఫీడ్ ఇస్తారు. అప్పుడు మీకు బర్డ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, లాఫ్ట్ లో డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్ వ్యాక్సినేషన్స్, డీవర్మింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి, లాఫ్ట్ క్లీన్ గా మెయింటైన్ చేసుకోవాలి, ట్రైనింగ్ అప్రోప్రియేట్ గా ఇచ్చుకోవాలి. ముందు యాక్చువల్ గా మంచి క్వాలిటీ బర్డ్స్ కలెక్ట్ చేసుకోవాలి. సో బర్డ్ క్వాలిటీ పెడిగ్రీ మంచి బర్డ్స్ లేవు అంటే మిగతాది మనం ఎన్ని చేసినా అవి పర్ఫామ్ చేయవు. సో ఆటోమేటిక్ గా పర్సన్ కి ఇంట్రెస్ట్ పోతుంది. సో బేసిక్ గా మంచి క్వాలిటీ బర్డ్స్ ప్లస్ ఈ యాడెడ్ కేర్ ఉంటే ఎవరైనా సరే సక్సెస్ అవ్వచ్చు. సో మీరు ఇప్పటిదాకా అంటే టోర్నమెంట్స్ అంటున్నారు కదా, అంటే మీరు ఎన్ని టోర్నమెంట్స్ లో పాల్గొన్నారు, మీరు ఎన్ని విన్ అయ్యారు? ఓకే, నేను స్వతహాగా ఇప్పుడు 2018 నుంచి స్టార్ట్ చేసాను రేసింగ్. అంతకు ముందు యాక్చువల్గా మా అంకుల్ వాళ్ళు చేసేవారు, వాళ్ళ దగ్గర చూడడమే. మనం ఓన్ గా ఇక్కడ ఈ ఫామ్ లోంచి చేయడం అయితే 2018 నుంచి చేసాం. సో లాస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా మా క్లబ్ లో నేనే ఛాంపియన్ అండి. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ లో కూడా
కొన్ని ప్రైజెస్ వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ ఛాంపియన్షిప్, లాంగ్ డిస్టెన్స్ లాఫ్ట్ ఇలాంటివి రావడం జరిగింది. ఇండివిజువల్ రేసెస్ లో ఏస్ బర్డ్స్ అని, ఏస్ పిజన్స్ అని వస్తాయి. ఆ ప్రైజెస్ అవి రావడం జరిగింది. అంటే బై ప్రొఫెషన్ యాక్చువల్ గా మీరు డాక్టర్, అవునండి. బట్ ఇందులోకి రావడానికి ఏంటి రీజన్ ఏంటి, కారణం ఏంటి? అంటే ఫస్ట్ నుంచి కూడా పెట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. బేసిక్ గా ఫ్యామిలీ కూడా అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో వన్స్ ఎప్పుడైతే కాలేజ్ అంటే జాయిన్ అయ్యాను, ఎంబీబీఎస్ జాయిన్ అవుతున్న టైం నుంచి బర్డ్స్ అవి ఉన్నాయి. నాకు మెయిన్ గా కాలేజ్ స్ట్రెస్ గానీ, చదువు నుంచి ఇది ఒక పెద్ద రిలీఫ్ కింద ఉండింది. వేరే హాబీస్, వేరే అలవాట్లు గానీ, బయట ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం గానీ, లైక్ వేరే మీకు తెలియదు ఏముంది, ఆ అలవాట్లలోకి లేకుండా మనకి మైండ్ డైవర్షన్ కింద చాలా బాగా ఉపయోగపడింది. సో ప్రకృతిని పక్కన పెట్టి ప్రకృతి తోటి మీరైతే సహజీవనం అయితే చేస్తున్నారు. సో నేను యాక్చువల్లీ ఇందాక మీ రూమ్ లో మీకు వచ్చినటువంటి గిఫ్ట్స్ కానీ అన్ని కూడా నేను చూశాను. ఇప్పుడు ఒకసారి మా యొక్క ఆడియన్స్ కూడా మీరు ఒకసారి చూపిస్తారు. షూర్ అండి. సార్ ఏంటి ఇప్పుడు రెక్కలు ఎన్ని కప్పులు కనబడుతున్నాయి, అసలు సుమారు ఎన్ని ఉన్నాయి సార్ ఇవన్నీ? ఉన్నాయండి. లైక్ ఇవి ఆల్మోస్ట్ 2022 వరకు వచ్చిన ట్రోఫీస్ అండి. ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి, హాస్పిటల్ రూమ్ లో కొన్ని ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ట్రోఫీస్ ఇవి. బట్ ఏ దాదాపు గది పట్టేంత ఉన్నాయి అంటే ఇవన్నీ అటు వీటిలో వచ్చింది సార్ ఇవన్నీ కూడా? బేసికల్ అంతే, అన్ని కూడా పిజన్ టోర్నమెంట్స్ లోనే వచ్చినాయండి. 2018 నుంచి స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అలాగా. సో ఇది మా క్లబ్ ఇక్కడ గోదావరి పిజన్ ది ఓవరాల్ ఛాంపియన్షిప్. సో 2018 to 2022 4 years ది ఛాంపియన్షిప్ అనమాట. ఇంకా 2025 వరకు కూడా ఛాంపియన్షిప్ ఉంది, బట్ ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒక రకంగా రూమ్ సరిపోదు అని ఒక చిన్న భయమే ఉంది. సో ఇవి క్లబ్ టోర్నమెంట్స్ తో వచ్చిన ట్రోఫీస్ ప్లస్ వచ్చి ఫెడరేషన్ కూడా ఉన్నాయండి. ఇవి క్లబ్ ది, ఇది మళ్ళీ ఫెడరేషన్ ఆల్ APHPWA టోర్నమెంట్. ఇవన్నీ డిస్ట్రిక్ట్ వైడ్ కాంపిటీషన్స్ అండి? స్టేట్ వైడ్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ షార్ట్ డిస్టెన్స్ టు లాంగ్ డిస్టెన్స్ రేసెస్. ఇందులో నేషనల్ వైడ్, నేషనల్ వైడ్ కూడా ఉన్నాయండి. అంటే ఇంకా మన ఇండియాలో ఇంకా ఏంటంటే ఓవరాల్ రేసెస్ అవ్వట్లేదు, బట్ బెంగళూరు, చెన్నై కలిపి రేసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు ఆల్మోస్ట్ ఢిల్లీ వరకు ఫ్లై చేస్తారు, అంటే ఆల్మోస్ట్ 1800 kilometers ఫ్లై చేస్తారు. సో ఇప్పటి వరకు మీరు స్టేట్ వైడ్ కాంపిటీషన్ స్టేట్ వైడ్ లో చేసాం జరిగింది. మనం వచ్చేసి ఇప్పుడు 3 రూట్స్ చేసామండి, కల్కటా, పూణే అండ్ గుజరాత్. సో కల్కటా వైపు అప్ టు 1200 kilometers వెళ్ళాం, కల్కటా దాటి ఆల్మోస్ట్ మిజోరాం దగ్గరలోకి. ఇటు సైడ్ పూణే, ఫస్ట్ స్టార్టింగ్ పూణే చేసాం, తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 years బట్టి గుజరాత్ వైపు చేస్తాం. ఈ సంవత్సరం అహ్మదాబాద్ చేస్తే 1500 kilometers కంప్లీట్. అంటే ఈ ప్రాసెస్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిజియన్ తీసుకుని వెళ్ళి అంటే 1200 kilometers దూరంలో వదిలితే అది వెనక్కి రావాలి, ఎవరి బర్డ్ ఫాస్ట్ గా వస్తుంది అన్న దాన్ని బట్టి కవర్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని ఏముంటుందంటే, ఇప్పుడు మీకు చెప్పినట్టు క్లబ్ లో బర్డ్స్ ఉంటాయని చెప్తున్నాను కదండి. సో ఇలా రిజిస్టర్ అవుతాయండి. దానికి ఉన్న నంబర్ మీద స్టిక్కర్స్ అంటిస్తాం. సో ఇలా స్క్రాచ్ గార్డ్ స్టిక్కర్స్ ఉంటాయి. సో బేసిక్ గా దీంట్లో ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ లోగో ఉంటది, ఒక నంబర్ ఉంటది, అవుటర్ ట్యాగ్ అంటారు దీన్ని. ఈ స్టిక్కర్ లోపల ఉన్నది ఇన్నర్ ట్యాగ్. సేమ్ దీనిదే ఇంకో కాపీ బర్డ్ కాలుకి ఉంటది. సో రెండు మ్యాచ్ అవ్వాలి. ఇది జడ్జ్మెంట్ రెఫరీ షీట్. ఇది మామూలు ఫ్యాన్సీ మన దగ్గర ఉన్న షీట్ వచ్చి ఇది. సో బర్డ్ వచ్చిన తర్వాత ఇలా ఉంటది కాలికి స్టిక్కర్. మనం బర్డ్ రీచ్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత పట్టుకుని ఆ నంబర్ స్క్రాచ్ చేసి మనం యాప్ ఉంటది దీనికి. ముందని వాట్సాప్ లో పంపించేవాళ్ళం, ఇప్పుడు యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది, రేస్ మేనేజర్ అని చెప్పి. సో యాప్ లో పోస్ట్ చేయాలి, ఈ ఫోటో తీసి మనం ఫోటో పోస్ట్ చేస్తే ఆ బర్డ్ వచ్చినట్టు కౌంట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫోటో పోస్ట్ అయిందో ఆ టైం కన్సిడర్ అవుతుంది. సో బర్డ్ ను వదిలినప్పుడు సపోజ్ 7:30 AM వదిలేరంటే, బర్డ్ ఇప్పుడు 12:30 PM వచ్చిందంటే ఆ టైంని బట్టి ఇప్పుడు మనం ఉన్న GPS కోఆర్డినేట్స్ ఉంటాయి, వదిలిన GPS కోఆర్డినేట్స్ ఉంటాయి. రెండింటి బట్టి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఎయిర్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ బై టైం బట్టి వెలాసిటీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, కొంతమంది రాజమండ్రి ఉన్న ఫ్యాన్సీస్ కూడా ఉంటారు మా క్లబ్ లో ఎగిరించే, వాళ్ళది ముందే వచ్చేస్తాయి, మాకంటే బర్డ్ ముందే వచ్చేస్తుంది. బట్ వాళ్ళ దగ్గర నుంచి మాకు రావడానికి ఇంకా 40-50 minutes టైం ఎక్స్ట్రా మాకు ఉంటుంది, డిస్టెన్స్ ఉంది కాబట్టి. సో వెలాసిటీ క్యాలిక్యులేట్ అవుతుంది తప్పించి ఫస్ట్ వచ్చిన బర్డ్ లెక్క కాదు. సో ఏది ఫాస్టర్ గా వచ్చిందో ఆల్మోస్ట్ మనకి 75 to 85 kilometers/hour స్పీడ్ లో వస్తాయండి బర్డ్స్. 1000 kilometers అది కూడా ఆల్మోస్ట్ 13 hours 14 hours లో కంప్లీట్ చేస్తుంది. అంటే నైట్ ఫ్లై చెయ్యవు, ఈవినింగ్ 6 to morning 6 మనం బర్డ్స్ ఫ్లై చెయ్యు, మిగతా టైం కన్సిడర్ చేస్తాం. ఇంకా వెళ్ళిన వాళ్ళు సగం దూరంలో ఇంకా రాకముందే బర్డ్స్ రిటర్న్ అవ్వడం జరుగుతుంది. అది వెళ్ళిన డిస్టెన్స్ ని బట్టి. సో మీరు ఇప్పటివరకు స్టేట్ అయితే కొట్టారు ఛాంపియన్షిప్. మా డోరస్ టీవీ తరపు నుంచి మేము కూడా ఏంటంటే ఈసారి నుంచి జిల్లా పరిధి, రాష్ట్ర పరిధి కాకుండా
మీరు నేషనల్ ఇంటర్నేషనల్ వాటిల్లో కూడా ఇలా ట్రోఫీలు తీసుకురావాలని మళ్ళీ మాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. Thank you. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.